రమ్మంటే వచ్చాడు, డేరా వేసాడు. వేసిన తర్వాత చుట్టాలందరూ శత్రువులు అయ్యి వెళ్ళిపోయారు. ఏడుస్తున్నాడు. ఇప్పుడు చుట్టాలను బట్టి సేవ కాదు. ఎవడో మందిరం వేసాయి, నువ్వు కూడా ఈ మందిరం పక్కనంటే వేసినోడు అల్లా సేవకుడు అవడో. అసలు సేవకుడు అనేవాడు అట్టాడు పిచ్చ పనులు చేయడు. ప్రియమైన విశ్వాసులారా, యాకోబులో నక్షత్రం ఉదయించిన సంగతి ఈయనకి ఎలా తెలిసిందంటే, ఇతను యెహోవాకు ప్రవక్త బిలాము. దేవుని ఆత్మ అతనిలో ఉన్న కారణంగా అతను ఫెయిల్యూర్ అయ్యాడు, కానీ అతను చెప్పిన ప్రవచనం ఫెయిల్యూర్ అవలా. అతడు తన సొంత ఆలోచనకి తావిచ్చినందువల్ల బిలాము చనిపోయాడు, కత్తితో చనిపోయాడు. కానీ అతని ప్రవచనం చనిపోలా. ప్రవచనం ఎప్పుడు చనిపోదు. దేవుని ఆత్మ ద్వారా వచ్చిన ప్రవచనం అయితే తర్వాత కూడా జరుగుతుంది. కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఉన్న కన్య మేరీ గర్భం ద్వారా జన్మిస్తే ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. హల్లెలూయా. ఇక్కడేమో ఆ నక్షత్రాన్ని చూసి వెళ్ళిన వాళ్ళేమో రాజుగారి కొంపలో దూరారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, రాజుల రాజుగా పుడతాడు కదా నక్షత్రం పుట్టినరోజుని, ఆయన రాజుగారింట్లోనే ఉంటుంది కేర్ ఆఫ్ అడ్రస్ అనుకున్నారు. తిన్నగా వెళితే ఆ రాజుకు దడబట్టుకుంది. అక్కడ యాజకులందరినీ పిలిపించేసి అడుగుతాడు, ఎవరయ్యా ధర్మశాస్త్రోపదేశకులారా, రాజుల రాజు ఎక్కడ పుడతాడు, మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అక్కడ మీకా గ్రంథంలో ఉంది కదా, యూదా దేశపు బెత్లెహేమా, ఎంత మాత్రము యూదా ప్రధానులలో నీవు అల్పమైన దానవు కావు, నిన్ను పరిపాలించు వాడగు రాజు నీలో నుండే వస్తాడు అని చెప్తే, అయ్యా బెత్లెహేములోనే పుడతాడు. అట్లాగా సరే కానివ్వండి, మీరు వెళ్ళి ఆయన్ని వెతికి కనుగొని మీరు ఆయన్ని పూజించి నాకు కూడా వచ్చి చెప్పండి, నేను కూడా పూజ చేసుకుంటానని కపటంగా చెప్పాడు హేరోదు రాజు. బైబిల్ చెప్తోంది, వాళ్ళు మరలా రాజు కోట దాటి బయటికి రాగానే నక్షత్రం వాళ్ళ కోసం కనిపెట్టింది అన్నమాట. వాళ్ళు నక్షత్రాన్ని విడిచారు, కానీ నక్షత్రం వాళ్ళని విడవలేదు. నక్షత్రం సహనం కలిగి వాళ్ళ కొరకు ఎదురు చూసింది. ఆ నక్షత్రాన్ని పట్టుకొని వెళితే ఆ ప్రభువు జన్మించిన స్థలం వరకు కూడా తీసుకొని వచ్చింది. 2వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలో రాయబడింది. 2వ అధ్యాయము 9వ వాక్యం. వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. చూసారా, ఆ నక్షత్రము వాళ్ళను ఆనందపరిచింది. వాళ్ళను తిన్నగా యేసయ్య ఉన్న స్థలం వరకు నడిపించింది. ప్రియ స్నేహితుడా, సహోదరి, నక్షత్రము ప్రజల్ని ఆనందపరిచింది, ఆ జ్ఞానుల్ని. నీవు నేను సన్మార్గంలో నడిపించి వాళ్ళని ఆనందపరచాలి. వాళ్ళను విడిచిపెట్టి వాళ్ళని నాశనానికి పంపించకూడదు. ఏ ఒక్కడైనా దారి తప్పి తిరుగుతుంటే వారిని మళ్ళా తప్పు మార్గము నుండి తిన్నని మార్గంలో నడిపించడానికి మన వంతు సహాయం ఖచ్చితంగా మనం అందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు మోసకారి. ఎప్పుడైనా వాడు మోసం చేయడానికి చూస్తాడు. జ్ఞానులే మోసపోయారు. అజ్ఞానుల సంగతి ఏమిటిక? జ్ఞానులే మోసపోయి సొంత ఆలోచనతో వాళ్ళు వెళ్ళవలసిన తిన్నగా వెళ్ళక ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టి రాజునగర్లోకి వెళ్ళారు. ఆ రాజుగారి మనసును చెరిపేశారు. నన్ను మించిన రాజు పుట్టాడనేసరికి హేరోదు రాజు గుండె మండిపోయింది. ఎలాగైనా ఆ చిన్నవాడిని హతం చేయాలి అని తీర్మానం చేసుకొని కంకణం కట్టుకుని కూర్చున్నాడు క్రూరుడైన హేరోదు రాజు. కానీ
వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి యేసయ్య ఉన్న ఇంటి దాకా వచ్చింది నక్షత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆకాశంలో ఉండే నక్షత్రం వాళ్ళ ముందు నడిచిన నక్షత్రం. మన కుర్రాళ్ళు ఈరోజు ఆ రాత్రి కష్టపడి మొత్తానికి తెల్లారిపటికి మనకి నక్షత్రాన్ని వెలిగించారు ఇక్కడ. కానీ ఈ నక్షత్రం ఇక్కడే ఉంటుంది. అది ఈ నక్షత్రం సలపల్లి సెంటర్కి కూడా రాదు, అవునా? కానీ ఆ నక్షత్రం యేసయ్య వరకు నడిపించింది వాళ్ళను. ఆ నక్షత్రమును చూచి వారు అత్యానందభరితులయ్యారంట. హల్లెలూయా. దయచేసి చూడవే అందాల తారా, మా ఇంటి దాకా ఒకసారి రావే, చూడవే అందాల తారా. మా సుమనలత దగ్గర కూడా ఈ పాటలు లేకపోవడం విచిత్రమే. ఉండాలి అసలు ఇలాంటి పాటలు. చాలా శ్రావ్యమైన పాటలు అన్నమాట. ఇప్పుడు వచ్చే పాటలు వాళ్ళు అసలు ఇది సినిమా పాట పాడుతున్నారో ఇది పాడుతున్నారో తెలియనంత సంగీతం పెట్టి జిగ్ 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 తిక్క రోగం వచ్చిన వాళ్ళకి ఇలా గంతులు వేయటం. తిక్క రోగాలు ఎందుకు వస్తాయి? తిక్క రోగాలు ఆ సంగీతానికి నిన్ని భక్తి సంగీతానికి తేడా కూడా తెలియట్లే అసలు. ఆ జిగేల్ జిగేల్ అనే లైట్లు ఏమంటారు అట్ని? డిస్కోనా? డిస్కో లైట్లు అట్ట ఇట్ట రంగులు మారుతుంటే వీళ్ళు కూడా ఇట్ట జుట్లు పెంచుకుని అందరు జుట్లు మళ్ళీ మొన్న అందుకే జాషువాని అన్న పెంచుకోరా బాగానే ఉందని. ఆ జుట్లు పంటుకొని జిగేల్ జిగేల్ అనే లైట్ వెలుతురులో కనుక పాటలు పాడుతుంటే జుట్లు టిటి అంటుంటే తిక్క రోగం వచ్చిందా ఏంటి అసలు? వీళ్ళందరూ ఏమైనా పుచ్చుకున్నారా? అసలు లోకానికి మనకి తేడా ఉండక్కర్లా. ఆనందం ఆనందమే. క్రిస్మస్ ఆనందం అంటే తిక్క రోగం వచ్చినట్టు కోడి కొట్టుకున్నట్టు కొట్టుకోవటం కాదు. మత్తి ఉండాలి, శృతి ఉండాలి పాడే పాటలకు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని చూస్తే ఆనందం కలుగుతుంది. ప్రియ సోదరి సోదరుడా, నిన్ను చూస్తే ఆనందం ఎంతమంది కలుగుతుంది? మాకు ఒక మంచి సహోదరుడు దొరికాడు, మాకు మంచి సహోదరి దొరికింది. మమ్మల్ని తిన్నని మార్గంలో సరైన ప్రార్థనా మందిరానికి నడిపించింది, సరైన బోధ దగ్గరికి నడిపించింది, సరైన దైవజనుడి దగ్గరికి నడిపించింది, దేవుని ఆత్మ కలిగిన స్థలానికి మమ్మల్ని నడిపించిందని మీరు నడిపించిన వాళ్ళు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని బట్టి ఆనందపడే వాళ్ళు ఉన్నారా? ఆ నక్షత్రాన్ని చూసి వారు అత్యానంద భరితులయ్యారట. హల్లెలూయా. నువ్వు సన్మార్గానికి నడిపిస్తే వాళ్ళు నిన్ను చూసి అత్యానంద భరితులవుతారు. నువ్వు అటు ఇటు చేసి ఎక్కడికో నడిపించడం కాదు, యేసయ్య దగ్గరికి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెల్లించండి. దైవజనుడు ఇజ్రాయేల్ అయ్య గారు మోబా, ఆయన ఒక అతన్ని నాయకుడిగా ఎంచుకునేవాడు. కాస్త బాగానే మాట్లాడతాడు అతను కూడా. వాక్యం మంచోడేనని ఆయన్ని వెంబడిస్తున్నారు. పెద్ద ఆయన ఉన్నాడని అక్కడేమో విజయవాడలో పిఎం శామ్యుల్ గారిని వెంబడిస్తున్నారు. ఆయనేమో కొంచెం కోపంగా ఎలవయ్యా ఎల్లో అనేవాడంట. ఈయనేమో అసలు ఎన్నికగా ఉండేవాడు కాదుగా. ఎల్లో ఎప్పుడో ఎందుకు నా దగ్గరికి వచ్చావు అనేవాడంట. ఈయనైతే బ్రదర్ బాగున్నారా, టీయా కాఫీయా లేకపోతే ఇంకోట అట్లా అడిగి లవ్లీగా ఉండేవాడట. ఈయన దగ్గర ఇంత ప్రేమ కనపడుతుంది, ఆయనేమో చీచా అంటున్నాడు. అసలు ఎవరిని నేను ఫాలో అవ్వాలని సందిగ్ధంలో పడ్డాడు ఈయన. ఒకరోజు ఒక దర్శనం వచ్చిందంట ఆయనకి. ఆ దర్శనంలో ఒక ఆవిడ బాగా భూషణాలతో అలంకరించుకొని రారా సరసకు రారా అన్నట్టుగా పిలుస్తుందంట. ఒక స్త్రీ ఏమో మోకరించి కన్నీళ్లు విడిచి ఏడుస్తుందంట. ఈయన క్షేమం కోసం బాగు కోసం ఏడుస్తుంటే అప్పుడు దేవుడు అన్నాడంట వాయిస్ వినిపించి, కుమారుడా వీళ్ళిద్దరిలో ఎవరు కావాలి, ఏ స్త్రీ నీకు కావాలి అన్నాడంట. నాకు ఇట్లాంటి ఈ వేషాలు వేసే స్త్రీ కాదయ్యా, నా కోసం కన్నీటి ప్రార్థన చేసే స్త్రీయే నాకు కావాలన్నప్పుడు ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో ఏ నాయకుడు కావాలో అన్నాడట. ఈ రారా సరసకు రారా అని
ఏ స్త్రీ అయితే పిలుస్తుందో ఆ స్త్రీ ఇన్ని లౌకికంగా నన్ను నడిపించే సేవకుడి, ఆ పేరు నేను చెప్పను కానీ, ఆ సేవకుడు ఒకరోజు వీళ్ళు కలిసి వస్తున్నారంట. ఒక ఊరిలో గుప్త జ్ఞానం అనే సినిమా ఆడుతుందంట. ఆ పెద్ద బోర్డు చూపించి, బ్రదరు ఈ గుప్త జ్ఞానానికి వెళ్దామా అంటున్నాడంట ఆయన. అప్పుడు ఇద్దంటే గారు మన సినిమాలు డ్రామాలు ఇవన్నీ మానేసంగా మళ్ళీ గుప్త జ్ఞానం ఏంటి? లేదు బ్రదరు, ఇందులో సైన్స్ ఉంటుంది. దేంటో మా చిన్నతనంలో వచ్చిందిలే గుప్త జ్ఞానం, నేను చూడలేదులే. అట్లా అప్పుడు అర్థమైంది ఈ దర్శనం. ఓహో, ఈయనే కావచ్చు నన్ను లౌకికంగా రారా సరసగా రారా అంటున్నాడు. ఈయన మనల్ని గుప్త జ్ఞానంలోకి దించుతున్నాడు. మళ్ళీ గుప్త జ్ఞానం లేకపోతే అంతకుముందు పెళ్ళిళ్ళు జరగలేదా, పిల్లలు పుట్టలేదా, సైన్స్ తెలుసుకోవాలా? ఇప్పుడు మీ పెళ్లి చేసుకునే వాళ్ళందరూ గుప్త జ్ఞానానికి వెళ్ళాలా? ఏమిటా పనికి మాలినటువంటి నడిపింపేంటి? అప్పుడు ఆ తర్వాత అతను వదిలేశాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇవాళ దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఒక వ్యక్తి నిన్ను బట్టి సంతోషించాలి. ఈయన సరైన చోటకి నన్ను నడిపించాడు. ఈ సిస్టర్ సరైన చోటకి నన్ను నడిపించింది. యేసు ఉన్న చోటి వరకు నడిపించే వాళ్ళు కావాలి మనకి. దేవునికి స్తోత్రం. ప్రభువును పరిచయం చేయడానికి మనల్ని మనుషుల్ని నడిపించాలి. ఒక వ్యక్తి నాశనం కాకుండా, నరకానికి పోకుండా నిత్య జీవం వెళ్ళాలంటే సిలువలో వేలాడి రక్తం గార్చి చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడైన యేసు దగ్గరికి నడిపించాలి మనం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన దగ్గరికి నడిపించిన నక్షత్రాన్ని బట్టి సంతోషం. అంతేకాదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది మనకు. దానియేలు గ్రంథం చివరి అధ్యాయం దగ్గరికి రండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 11 కదండి, 12వ అధ్యాయం 3వ వాక్యం నుండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. రేయ్ కూర్చో కూర్చో, అదే చెప్పింది. ఏం పట్టుకుంది? ఏమైంది? పాస్ వస్తున్నాయా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశింతురు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. నీవు కూడా ఒక నక్షత్రం కావాలి. నీవు కూడా ఒక నక్షత్రం కావాలి. నీతి మార్గము అనుసరించడానికి నీవు అనేకులను తిప్పాలి. ప్రైజ్ ద లార్డ్. రండి, క్రిస్మస్ పండుగ వచ్చింది, ఫలవా చేసుకుందాం. రండి, క్రిస్మస్ పండుగ వచ్చింది, మనం ఏదైనా శ్రేష్టమైంది పుచ్చుకుందాం. క్రిస్మస్ పండుగ అంటే తినడం, తాగడం, బట్టలు ధరించుకోవడం కాదు. క్రిస్మస్ అనగా ఒక వ్యక్తిని చీకటి నుండి వెలుగులోకి నడిపించాలి. ఒక పాపిని తప్పు మార్గము నుండి మళ్ళించాలి. ఇది నక్షత్రం మనకు నేర్పుతున్న పాఠం. దేవునికి స్తోత్రం. మనమే నక్షత్రాలము. అనేకులను దేవుని మార్గం తట్టు తిప్పే మనమే నక్షత్రాలమని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ప్రియ సహోదరి, నువ్వు ఎంతమందిని నడిపించావు? దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళని చెడగొట్టడం పట్టుకుంటున్నారు కొంతమంది. ఆ చర్చికి వెళ్తే కానుకలు అడుగుతారమ్మా, ఆ చర్చికి వెళితే అయ్యగారు కోప్పడతారమ్మా. కొంతమంది ఏమి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, మా పాస్టర్ గారు సింహం అమ్మా. నేను సింహాన్న అయితే ఎంతమందిని నవిలేను నేను? అస్సలు పెద్ద పుల్లమ్మా. ఒకరోజు ప్రార్థన చేస్తున్నారంట, ఇష్మాయిలయ్య గారు బాబు చేస్తున్నారంట. చేసి జనంలోకి దిగొస్తున్నారంట. దిగొచ్చి చెయ్యి 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 అంటున్నాడంట. ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటున్నారంట పక్కనే. అమ్మో, మందలోకి తోడీలు వచ్చినట్టు వస్తున్నాడే. దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరగా అడుగులు పడుతుంటే అప్పుడు అయ్యగారిని బలంగా వాడుకొని నన్ను గురించి కాదు, నేను గురించి చేసుకుంటున్నాడు అంటే. మందలోకి తోడేలు వచ్చినట్టు వస్తున్నాడు అంతా ఆయమ్మయ్యే. మళ్ళీ బలంగా వాడుకుంటుంది ఆయన చూడగానే. నన్ను చూసి నన్ను గురించి ప్రార్థన చేయక్కర్లా మీరు.
నేను ఇంటానేమోనని ప్రార్థన చేయక్కల. నేను సింహాన్ని కాదు, పెద్ద పుల్ని కాదు, తోడేల్ని కూడా కాదు, ఒక దైవ మార్గం ఎరిగిన దైవ సేవకుణ్ణి. దేవునికి స్తోత్రం. తిన్నని మార్గం నడిపించే ఒక నక్షత్రాన్ని. నక్షత్రం కూడా గిరికీలు తిప్పితే వాళ్ళు చెడిపోయేవాళ్ళు. వెళ్ళవలసిన చోటికి వచ్చు వరకు వారిని విడిచిపెట్టలా. ఒక వ్యక్తిని సన్మార్గంలో నడిపించడానికి ఎంతో సహనం కావాలి, ఓర్పు కావాలి. అది మనం సంపాదించుకోవాలి ప్రభు దగ్గర నుంచి. ఆ నక్షత్రం మనకు చాలా నేర్పుతుంది. యాకోబులో ఉదయించిన నక్షత్రం క్రీస్తు. క్రీస్తు దగ్గరికి నడిపించే నక్షత్రం నువ్వు. దేవునికి స్తోత్రం. నక్షత్రం చీకటికి వ్యతిరేకం, నువ్వు కూడా లోకాశలకు వ్యతిరేకం. నక్షత్రం వాళ్ళందరికీ ఆనందాన్ని కలుగు చేసింది. మనం కూడా అనేకులకు ఆనందం కలుగు చేయాలి దేవుని బట్టి. ప్రైజ్ ది లార్డ్. దారి తప్పిన చుక్కలు కూడా ఉన్నాయి బైబిల్లో. దారి తప్పిన చుక్కల్లాగా, చుక్కలన్నీ నక్షత్రాలే. కొన్ని నక్షత్రాలని సాతాను తన తోకతో పడగొట్టాడంట, ఘటసర్పం. అంటే కొంతమంది పరిశుద్ధులను కూడా పడగొట్టే అవకాశం సైతానుకు ఉంది. మనం సాతానుకు అందకుండా ఉండే నక్షత్రాలుగా ఉండాలి. హల్లెలూయా. ఉందా లేదా? ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? కొన్ని నక్షత్రాలని తన తోకతో పడగొట్టేస్తాడంట సాతానుడు. వాడి జిమ్మిక్కులు ఇన్ని ఉండవు. విశ్వాసి జాగ్రత్త. నీ ప్రవర్తన విషయంలో సాతానుడు నిన్ను కూడా వశపరుచుకుని పడేసుకోవాలని చూస్తూ ఉంటాడు. మనం నిజమైన నక్షత్రాలుగా ఉండాలి. చిరకాలం ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశాల మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని దృష్టిలో అట్లా ఉంటారు వాళ్ళు. మరి నువ్వు ఎట్లా ఉంటున్నావు? ఎవరికి మాదిరికరంగా ఉంటున్నావు? చాలా అవసరం. వాళ్ళు వచ్చారు, ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు సాగిలపడి దేవునికి నమస్కారం చేశారు. సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోళము అంటే విలువైన వస్తువులు. బోళం అంటే ఆ వైద్యంలోకి పనికొచ్చేటువంటి ఒక దినుసు అన్నమాట, ఒక ఇంగ్రీడియంట్. అది చాలా మంచిది. పరమ వైద్యుడని ఆయన గుర్తుగా అది ఇచ్చారు. సాంబ్రాణి ఆయన పరిశుద్ధ యాజకుడని గుర్తుగా సాంబ్రాణి ధూపం వేసేది అది ఇచ్చారు. బంగారు రాజులకు రాజు అనే దానికి గుర్తుగా బంగారాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం. విలువైన జీవితాన్ని మనం దేవుడికి ఇద్దాం. నా యవన కాలపు 19 సంవత్సరాల కాలపు జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెట్టాను. ఇక నాది కాదు, ఇది నీదే అని చెప్పాను అన్నమాట. నాటికి నేటికి అదే మాటకు బేస్ అయి ఉన్నాను. నేను నా కోసం కాదు, నా ప్రభు కొరకు జీవించే ఒక సాధనాన్ని. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాలను వదులుకోమని దేవుడు చెప్పడం. అంటే దేవుడి కోసం బ్రతకడం అంటే భర్త బిడ్డల్ని, భార్య బిడ్డలను వదిలేసి బైరాగుల్లాగా తిరగమని కాదు. నీ కుటుంబానికి స్థానం నీ కుటుంబాందే. కానీ నీ జీవితం ఏ రకంగా చూసినా నీ భార్యను, నీ పిల్లల్ని, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని, నీ కలిగిన సమస్తాన్ని కూడా యేసును వెంబడించేటట్టు చేయగలిగేదే నక్షత్రం యొక్క పని. ఎవరు బతుకాలను బతకనిమనేది నక్షత్రం కాదు, అది నక్షత్రం అన్నమాట. నక్షత్రంలాగా బ్రతుకు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు తన వాక్కు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా మీ సహాయం మాకు కలుగు చేయి. నక్షత్రముల వలె ప్రకాశించుటకై నీ కృప మాకు అనుగ్రహించు. డేవిడ్ ఒక ప్రార్థన చేసి తర్వాత ఒక పాట పాడతాడు. పాట పాడుతూ ఉండగా అందరూ కానుకలు వేయాలని ఈ క్రిస్మస్ సందర్భంగా. ఇది ఇక్కడ ఒక పెట్టి ఉంది, ఇంకోటి లేదా? ఇంకోటి తెప్పించండి, అది కూడా అది ఆ మధ్యలో పెట్టండి, సరిపోతుంది. ప్రార్థన చేసి తర్వాత పాట పాడుతూ ఉంటాడు తనే. మీరు వచ్చి కానుక వేయాలని నేను చెప్పే కదా. విశిష్టమైన కానుకలు వేయాలి. దేవునికి విలువైన, దేవునికి మహిమకరమైన కానుకలు మీరు వేయాలి. అట్లాగే మీరు సిద్ధపడాలి. ఒకళ్ళు వెళ్ళి పైనుంచి ఇంకో బాక్స్ తీసుకురండి, చందా బాక్స్ ఆ వెనకాల పెట్టండి. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తున్నాం ప్రభువా. మా సహవాస నాయకులు అయ్యగారిని నిలవబెట్టుకుని మీరు ఇచ్చిన అమూల్యమైనటువంటి వాక్యాలను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. మునుపటి మందిరమునకు మించినటువంటి మహిమతో ఇప్పుడున్న మందిరాన్ని నింపుతానని మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలయ్యా. నీ మహిమ మాలో ఉండాలంటే మేము ఎలా పరిశుద్ధంగా ఉండాలో, ఎలా నీ కొరకు రోషంగా ఉండాలో విషయాలు అనేకమైనవి మొదటి వర్తమానంలో తెలియజేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రెండవదిగా క్రిస్మస్ సందేశంలో ప్రభువా నీకు స్తోత్రాలు. వార నక్షత్రాన్ని చూసి ఆనందభరితులైనట్లుగా ప్రభువా నిజముగా నాయన నీకు స్తోత్రాలు. మీరు మా కోసం మా జీవితాలకు ఆనందాన్ని కలిగించేటువంటి ప్రభువా నక్షత్రము వలె మీరున్నారు ప్రభువా. యాకోబులో నక్షత్రం ఉదయించినట్లుగా మా కొరకు మీరు ఉదయించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ నామాన్ని మహింపరుస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు. నక్షత్రం ఎలాగైతే మీ వద్దకు దారి చూపించిందో మేము అనేకులు నీ వద్దకు నడిపించే నక్షత్రాలుగా ఉండే కృపను మాకును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. దారి తప్పిన నక్షత్రాల వలె కాక అనేకులకు దారి చూపించే నక్షత్రాలుగా చేయండి. ఈరోజు ఎంతో దేవునికరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఇంకను అయ్యగారిని బలపరిచి అనేక ప్రాంతాల్లో వాడుకోండి. నీ సన్నిధి తోడించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడినట్లయితే పాట పాడుతూ ఉండగా ప్రభువుకి కానుక సమర్పించుకుందాం. ఆయుధ దేశంలో రాత్రి వేళలో గొర్రెల కాపరులు మందను కాయగా, ఆయుధ దేశంలో రాత్రి వేళలో గొర్రెల కాపరులు మందను కాయగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఒక దూత నిలిచెను, ప్రభు మహిమ ప్రకాశించెను, వారు భయపడిరి. ఒక దూత నిలిచెను, ప్రభు మహిమ ప్రకాశించెను, వారు భయపడిరి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అయితే ఆ దూత భయపడకండని చెప్పి సువర్తమానము చెప్పేదనేదనెను. అయితే ఆ దూత భయపడకండని చెప్పి సువర్తమానము చెప్పేదనేదనెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు పశువుల పాకలో జన్మించి ఉన్నాడు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఆయన యేసయ్యా ప్రభువైన మెస్సయ్యా, లోక పాపములు పారిపోయెను. ఆయన యేసయ్యా ప్రభువైన మెస్సయ్యా, లోక పాపములు పారిపోయెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కేక్ కూడా త్వరగా ఇక్కడ అరేంజ్ చేసినట్లయితే
మరి ముందు కార్యక్రమానికి వెళ్దాం.